హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? ఈరోజు మనం మన వీడియోలో ఒక స్వీట్ రెసిపీ, వెరీ టేస్టీ స్వీట్ రెసిపీ చేసుకోబోతున్నాము. అదే అరేబియన్ బ్రెడ్ పుడింగ్ అనమాట. దీన్ని ఇప్పటికే మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో చాలా చోట్ల చూసుంటారు. ఎందుకంటే అంతగా ట్రెండ్ అయిన రెసిపీ అండ్ చాలా చాలా ఈజీగా చేసుకోగలిగే రెసిపీ అనమాట. దానికి ఫస్ట్ పొయ్యి మీద ఒక పెద్ద గ్లాసుడు పాలు పెట్టి అవి మరగడానికి పక్కన పెట్టేసి, ఇంకొక గిన్నెలో ఒక టీ స్పూన్ కస్టర్డ్ పౌడర్‌లో కొన్ని పాలు వేసుకొని లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోండి. పాలు మరిగిన తర్వాత 1/3 కప్ షుగర్ యాడ్ చేసుకొని, కొంచెం ఇంకా మరిగి షుగర్ అంతా కరిగిన తర్వాత ముందుగానే కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ ఇంకా మిల్క్ వేసి ఎక్కువ చిక్కబడనీయకుండా ఒక 3, 4 మినిట్స్ బాయిల్ చేసి చల్లారడానికి పక్కన పెట్టేయండి. ఆ తర్వాత ఒక 2, 3 టీ స్పూన్స్ ఆఫ్ ఫ్రెష్ క్రీమ్‌లో కొంచెం మిల్క్ మేడ్ వేసుకొని కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు లేయరింగ్ కోసం ఫస్ట్ కస్టర్డ్ పౌడర్, మిల్క్ యాడ్ చేసుకొని బ్రెడ్స్‌కి సైడ్స్ తీసేసి ఒక బ్రెడ్ పీస్‌ని 2గా కట్ చేసుకున్న బ్రెడ్స్‌ని అసెంబుల్ చేసి దానిపైన మళ్ళీ కస్టర్డ్ పౌడర్, మిల్క్ దాని మీద ముందుగానే కలిపి పెట్టుకున్న ఫ్రెష్ క్రీమ్ ఇంకా మిల్క్ మేడ్ యాడ్ చేసుకొని, మళ్ళీ బ్రెడ్, మళ్ళీ కస్టర్డ్ పౌడర్, మళ్ళీ మిల్క్ మేడ్ అలా లేయర్ చేసుకుంటూ మీకెన్ని లేయర్స్ వస్తే అన్ని లేయర్స్ చేసుకొని లాస్ట్‌గా మిల్క్ మేడ్ లేయర్‌తో ఎండ్ చేసి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్‌తో డెకరేట్ చేసుకోండి. నార్మల్‌గా బటర్ పేపర్‌ని జస్ట్ పైన క్లోజ్ చేసి మూత పెట్టి ఫ్రీజర్‌లో కాకుండా ఫ్రిడ్జ్‌లో ఒక 4, 5 అవర్స్ చిల్ అవ్వనిచ్చి తింటే ఎంతో టేస్టీగా ఉండే అరేబియన్ బ్రెడ్ పుడింగ్ రెసిపీ రెడీ అయిపోతుంది. ట్రస్ట్ మీ హెవెన్ చూస్తారు దీన్ని ఎండాకాలంలో తింటే. అండ్ ఈ వీడియో గనక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్. మన ఛానల్‌లో ఇప్పటికే చాలా వీడియోస్ ఉన్నాయి. నచ్చితే కన్సిడర్ సబ్స్క్రైబింగ్.